నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ పేపర్ అనాలిసిస్. నేను శ్రీనివాస్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి అన్ని పేపర్లు పరిశీలిద్దాం. ముందుగా వెలుగు గనక పరిశీలించినట్లయితే ఇవాళ మెయిన్ హెడ్డింగ్లో గురుకులాలకు దొడ్డు బియ్యమే సన్న బియ్యం పేరుతో పాలిష్ చేసి పంపుతున్నారు. ఇక ముద్ద మెత్తగా బంకగా అన్నం, హాస్టళ్లకు నూక దొడ్డు బియ్యం సరఫరా తినలేక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సన్న బియ్యం పెడుతున్నామంటూ సర్కార్ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో గురుకులాలకు సన్న బియ్యం అందడం లేదు. సన్న బియ్యం పేరుతో దొడ్డు బియ్యాన్ని అందిస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి గురుకులాలకు పంపుతున్నారు. ఈ రైస్ని వండటంలో అన్నం ముద్దగా బంకలుగా మెత్తగా విరుసుగా అవుతుంది. ఇప్పటికే సంక్షేమ హాస్టల్లో నూకల బియ్యం దొడ్డు బియ్యం పంపుతుండగా ఇప్పుడు గురుకులాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే గురుకులాల్లో దొడ్డు బియ్యం సరఫరా సర్కారుకు తెలిసే జరుగుతున్నారా లేక మధ్యలో అధికారులు చేస్తున్నారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గవర్నర్ చెప్పింది కరెక్టే, తమిళసై తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించాలి రేవంత్ రెడ్డి. ఆమె తల్లి చనిపోతే సీఎం కనీసం పరామర్శించరా? కొడుకుతో పంచాయతీ వల్లే గవర్నర్తో కేసీఆర్ కిరికిరి. విద్యా వైద్యం శాంతి భద్రతపై సమీక్షించే చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ వైద్యం కోసం ఢిల్లీకి పోవడం చూస్తే రాష్ట్రంలో వైద్యం పడకేసినట్లే ఉంది. పిసిసి చీఫ్ ఇక పచ్చి బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. 100 మంది ఎమ్మెల్యేలున్న ప్రభుత్వానికి గవర్నర్ ఎట్లా కూలుస్తారు? మంత్రి సత్యవతి పరిధాటి మాట్లాడారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజల కోసం ఆలోచిస్తే తప్పు పట్టుండేది. ఇక ఫామ్ హౌస్కు సీఎం పరిమితమైనట్టు రాజ్భవన్కు గవర్నర్ పరిమితం కావాలన్న సంజయ్. ఇక రేపటి నుంచి పెయిడ్ బూస్టర్ డోసులు 18 ఏళ్ల నుండి అందరికీ ప్రికాషన్ వ్యాక్సిన్. కోవిషీల్డ్ డోసు 600, కోవాక్సిన్ 900. 60 ఏళ్ల పైబడిన వారికి, హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు ఫ్రీగానే బూస్టర్ డోసులు. కమిషన్లు రావనే ప్రాణహిత పక్కన పెట్టిండు కేసీఆర్. గ్రాఫ్ రోజుకు పడిపోతుంది. వివేక్ వెంకటస్వామి దాన్ని పెంచుకునేందుకే ప్రధాని కేంద్రంపై విమర్శలు. సీఎం అప్పులు చేసేది సొంత ఆస్తులు పెంచుకునేందుకే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీజేపీ మేనిఫెస్టోలో చేరుస్తామని వెల్లడి. కేసీఆర్ వల్లే ఉమ్మడి ఆదిలాబాద్ ఎడార్లా మారింది ఈటల. ఇక తలాపున నదులు పారుతున్న పత్తి ఎత్తివేయాల్సి వస్తుందని ఆందోళన. ఇక మళ్ళా ఛార్జీల మోత. ఆర్టీసీలో డీజిల్ సెస్ పేరుతో పెంపు. సిటీ ఆర్డినరీ పల్లె వెలుగులో టికెట్పై 2, ఆపై బస్సుల్లో 5 రూపాయలు వడ్డింపు. చిల్లర సమస్య పేరుతో రౌండ్ ఫిగర్ బాధలు. ఇప్పటికే సేఫ్టీ ప్యాసింజర్ సెస్ విధించారు. ఇక రైల్వే స్టేషన్పై రష్యా దాడి. ఉక్రెయిన్లో 50 మంది మృతి, 100 మందికి గాయాలు. ఇది ప్రధానంగా వెలుగు వార్తా పత్రికకు సంబంధించి. ఇక ఆంధ్రజ్యోతి కనుక పరిశీలించినట్లయితే నోటిఫికేషన్లేవి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తప్పని జాప్యం. ఇండెంట్లు క్లారిఫికేషన్లపై టీఎస్పీఎస్సీ దృష్టి. 6 శాఖల నుంచి ఇంకా రాని ఇండెంట్లు వచ్చిన శాఖల నుంచి క్లారిఫికేషన్లు, వివిధ బోర్డుల నుంచి ఇంకా రాని వివరణలు, స్థానికతపైన ఇంకా తప్పని సందేహాలు. అన్ని బోర్డులు ఒకే విధానం పాటించాలని నిర్ణయం. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండేనా? అన్నింటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలయ్యేనా? నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ సీఎంఓ ఒత్తిడి. ఇంకా ఒకటి కూడా జారీ కాక అభ్యర్థుల ఆందోళన. నోటిఫికేషన్ల జారీకి పోలీస్ బోర్డు పూర్తిగా సన్నద్ధం. సర్కార్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు. 49,586 పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వాలి ఆర్థిక శాఖ. కేసీఆర్ సర్కార్ను ఎలా కూలుస్తారు? బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతున్న తమిళసై. తమిళనాడులో 6 సార్లు పోటీ చేసి ఓడారు. గవర్నర్ గౌరవం కోల్పోయేలా మాట్లాడొద్దు. తమిళసై వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్. ఆమె వ్యాఖ్యల అవివేకానికి నిదర్శనం. అల్లోలా గవర్నర్కు అధికారం లేదు. వినోద్ కుమార్. ఇక విదేశీ విరాళాలు హక్కు కాదు, నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. మన దేశంలో దాతలకు కొదవలేదు. విరాళాల కోసం వారిని ఆశ్రయించవద్దు. విదేశీ విరాళాలతో దేశీయ విధానాలపై ప్రభావం. విదేశీ రాజకీయ సిద్ధాంతాలను రుద్దే అవకాశం. అందువల్ల వాటిని నియంత్రించాలి సుప్రీంకోర్టు. విరాళాల చట్ట సవరణ రాజ్యాంగబద్ధమే. ఆ చట్టం దరఖాస్తుకు ఆధార్ అక్కర్లేదు. పాస్పోర్ట్లు చూపిస్తే చాలు. త్రిసభ్య ధర్మాసనం. ఇక జడ్జీలను ప్రభుత్వమే అప్రతిష్ట పాలు చేయడమా? ఈ ధోరణికి దురదృష్టకరం. ఛత్తీస్గఢ్కు చెందిన అవినీతి కేసులో సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు. ఎవరికి చెప్పుకోవాలి? ధాన్యం కొనుగోలుపై స్పష్టత లేక రైతుల్లో కలవరం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనల హోరు. కేంద్ర సర్కార్ ప్రధాని మోడీ దిష్టి బొమ్మల దహనం. ధాన్యం కొనే వరకు పోరాటం. పువ్వాడ మిల్లర్లు నిర్ణయించిన ధరకు ధాన్యం అమ్ముకుంటున్న అన్నదాత. కనీస మద్దతు ధర కూడా దక్కనివైన. ఇప్పటి వరకు 3 లక్షల టన్నులు కొన్న రైస్ మిల్లర్లు క్వింటాలకు 1,450 నుంచి 1,500 ధర. తక్కువ ధర కొని రైస్ అమ్ముతున్నారు మిల్లర్లు. ఇక 18 ఏళ్ళు దాటిన అందరికీ బూస్టర్ డోస్. రేపటి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులిచ్చి టీకా వేయించుకోవచ్చు. వైద్య సిబ్బంది వృద్ధులకు సర్కార్ ఉచిత డోసు. రికార్డు స్థాయిలో పన్ను రాబడి. 2021-22లో 27.07 లక్షల కోట్ల వసూలు. కీలకరెడ్డి వడ్డీ రేట్లు యథాతథం. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు. ఇక క్యూఆర్ కోడ్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు. కూలీలను చిదివేసిన లారీ వేగంగా ఎదురొచ్చి ఆటో ట్రాలీకి ఢీ. 4 దుర్మరణం. ఇక హన్మకొండలో ఘోరం. డిపెండెంట్ వీసాదారులకు శుభవార్త. యుఎస్లో ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ కోసం బిల్లు
ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాల కోసం మరో బిల్లు. ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ బండ, నేటి నుంచి బస్సులో డీజిల్ సెస్ వసూలు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ₹2, ఎక్స్ప్రెస్ ఇతర బస్సుల్లో ₹5. ఇక వెల్లడించిన ఎండీ సజ్జనార్ ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సెస్ పేరుతో ప్రయాణికులకు మరో వడ్డనకు సిద్ధం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇక ఈనాడు కనుక పరిశీలించినైతే కిక్కిరిసిన రైల్వే స్టేషన్పై దాడి, క్షిపణి ప్రయోగించిన రష్యా. ఇక మరింత మందికి గాయాలు, తూర్పు ప్రాంతంపై పట్టు కోసం మాస్కో భీకర పోరు. జెలెన్స్కీ అభ్యర్థనకు స్పందించిన నాటో మరింత ఆయుధ సాయం అందిస్తామన్న వెల్లడి. ఇక తీర్పులు తమకు అనుకూలం లేకుంటే ప్రభుత్వాలు జడ్జిని దూషిస్తున్నాయి. ఇంతకుముందు ప్రైవేటు పార్టీలే ఇలాంటి పని చేసేవి. ఈ కొత్త పోకడ దురదృష్టకరం. ఇక సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం వ్యాఖ్యలు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ నత్తనడక వేగం పెంచేలా సిబిఐ ఇతర సంస్థలకు ఆదేశాలు ఇవ్వండి. ఇక కోర్టు సహాయకుడు విజయ్ హన్సారియా అభ్యర్థన 15 తర్వాత వింటామన్న సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. ఇక కొత్త వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు, నిబంధనల మార్పు యత్నాలు, కాన్పు కోతలపైన కఠిన చర్యలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాలనాధికారులుగా ఆర్టీఓలు, సంస్కరణలపై ఆరోగ్య శాఖ కసరత్తు. నూనూగు మీసాల నేరగాలు, చిన్న వయసులోనే నేరాల బాట, అత్యాచారాలు, హత్యలకు వెనుకాడని తెగింపు, అశ్లీల చిత్రాలు చూసే అలవాటు, మద్యం, మత్తు పదార్థాల వినియోగంతో పెడదోవ. ఇక నిబద్ధతకు నిజమైన సత్కారం, ట్రాఫిక్ హోంగార్డును రోడ్డుపైన అభినందించిన హైకోర్టు సీజే. ఇక డ్రగ్స్కు అడ్డాగా మారిన హైదరాబాద్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సెక్షన్ 8ని గవర్నర్ ఉపయోగించుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేటప్పుడు భాజపా వాళ్ళని తెరాసకు తెలియదా? పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇది ప్రధానంగా ఈనాడుకు సంబంధించి. ఇక ఈనాడు ఆదిలాబాద్ కనుక పరిశీలించినట్లయితే ఇవాళ మెయిన్ హెడ్డింగ్లో ఇవాళ ఈనాడు ఆదిలాబాద్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ అమ్మా న్యూస్. ఆదిలాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్ రంగంలో ఒక నూతన ట్రెండ్ సెటప్. అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఫన్ పార్క్, దస్నాపూర్, ఆదిలాబాద్. వివాహాది శుభకార్యాలకు కేవలం ₹48,899 శుభమాంగళ్యం మ్యారేజ్ సెట్ మరియు ₹24,999 కూడా శుభమాంగళ్యం మ్యారేజ్ సెట్. మా వద్ద ఏసీలు, కూలర్లు, వుడెన్ కార్ట్స్, బాక్స్ బెడ్స్, సోఫా సెట్స్, సోఫా కమ్ బెడ్స్, బ్రాండెడ్ మ్యాట్రెసెస్, ఫ్రిడ్జ్లు, బీరువాలు, డైనింగ్ టేబుల్స్, ఆఫీస్ ఫర్నిచర్, కస్టమైజ్డ్ ఫర్నిచర్, ఆర్వో వాటర్ ఫిల్టర్స్, వాటర్ డిస్పెన్సర్స్, చిమ్నీలు, పూజా టెంపుల్స్, టీ టేబుల్స్, ఫైబర్ చైర్స్, వాల్ పేపర్స్, బెడ్షీట్స్, షూ స్టాండ్స్ మొదలగు అనేక వస్తువులు లభించును. హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకాలు. నేడే విచ్చేయండి అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఫన్ పార్క్, దస్నాపూర్, ఆదిలాబాద్. మొబైల్ నంబర్ 9397171719. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిక్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456 గని ఇంకా లైఫ్లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చేయి. నా కొడుకు బంగారం. ఒకవేళ అమ్మకి నిజం తెలిసే రోజే వస్తే అది నేను నేషనల్ ఛాంపియన్ అయిన రోజు అవ్వాలి. అదే నా గోల్. కానీ చెప్పలేదా మీకు? ఏమని? నేను తన లవ్వరని. ప్రపంచం చూస్తుంది డాడ్. గెలవాలి. నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు.
బట్ ఆ గెలుపుకు బ్రాండ్ అంబాసిడర్ నేను. నీకంటే ముందు చాలా మంది వెళ్ళారు నేషనల్స్ కి. ఏం పేకలో పేరు? ఎందుకురా కోపం? ఆటలో ఓడిపోయినందుక? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుక? విక్రమాదిత్య కొడుకు పుట్టినందుకు. ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడు గెలిచిన వాడి మాటే నమ్ముతుంది. లైఫ్లో మంచోని గెలుకు, చెడ్డోని గెలుకు, కానీ నాలా ఆటని గెలిపించాలనుకునే పిచ్చోడిని మాత్రం గెలకు. వీణినప్పుడెల్లా కొత్త సంగీతంగా జిఆర్టీ శుభ ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. ప్రపంచంలోకెల్లా ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా మీద నుంచి ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసం. మరి ఇండియా ఈ వరల్డ్ రికార్డ్ సాధిస్తుందా? ఇది చాలా ప్రమాదకరం కదా, భయం ఇట్లేదా? అందరికీ భయం వేస్తుంది, అందరికీ గొంతు ఎండిపోతుంది. కానీ మీరు భయానికి భయపడితే ఏదైనా పెద్ద పని ఎలా చేయగలరు? అందుకే డ్యూ తీసుకోండి, ధైర్యాన్ని పెంచుకోండి. మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెరిచ్చుడు. వెల్కమ్ బ్యాక్ టు అమ్మా న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇక ఆదిలాబాద్ ఈనాడు పేపర్ని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ శనగ కొనుగోళ్లలో అంతా అయోమయం జరుగుతుంది. మార్కెట్లో వేచి చూడాల్సిన అన్నదాతలు, అదేవిధంగా డబ్బులు కూడా ఇంకా జమ కాని పరిస్థితి అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఇక సాగు విస్తీర్ణం 85,000 ఎకరాలు, దిగుబడి అంచనా 5.10 లక్ష క్వింటాలు, మద్దతు ధర క్వింటాలకు 5,230 రూపాయలు, మార్కెట్లో ధర 4,500. ఇక కొనుగోలు కేంద్రాలు 9, ప్రారంభించిన 8, విక్రయించిన రైతులు 9,302 మంది. ఇప్పటి వరకు కొనుగోలు 1.56 లక్షల క్వింటాలు. ఇక శనగ కొనుగోళ్లపై ఒక్కో కేంద్రంలో ఒక్కో తీరుగా అధికారులు భిన్నమైన ప్రకటనలు చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు విలాస్ గారు, ఏఐటీసీ నుంచి రాష్ట్ర కార్యదర్శి అందుబాటులో ఉన్నారు. నమస్కారం విలాస్ గారు. ఎలా చూస్తారు ఏంటి శనగకు సంబంధించి ఇప్పటి వరకు కొనుగోలులో కాస్త గందరగోళ వ్యాపారం ఏర్పడుతుంది, గందరగోళ పరిస్థితి అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ బీజేపీ మీద తోయడం, బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీద తోయడం ఎలా చూస్తారు ఏంటి? దీంతో రైతులైతే ప్రధానంగా నష్టపోయే అవకాశం అయితే కనబడుతుంది. వీళ్ళ మీద వాళ్ళు బురద జల్లే ప్రయత్నంలో రైతులైతే నష్టపోతున్నారు. ఎలా చూస్తారు ఏంటి, ఏం చెప్తారు దీనికి సంబంధించి? మొదటగా అమ్మ న్యూస్కు ధన్యవాదాలు. మంచి సమస్యలు మీరు ప్రజల ముందుకు తీసుకొస్తుండ్రు. చాలా మంచి విషయం ఈరోజు శనగ కొనుగోలు అనేది. శనగ కొనుగోలు చేస్తాము చెయ్యము అనేది ఒక మీమాంసలో మన ప్రభుత్వము ఇక్కడ జిల్లా అధికారులు రైతులకు ఒక మీమాంసలో ఉంచిన పరిస్థితి ఉండే. మొదలేమంటే గోనె సంచుల కరువునని చెప్పిండ్రు, మళ్ళా దానికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్స్ రాలేదని చెప్పిండ్రు. క్యూఆర్ కోడ్స్ రాలేదని చెప్పిండ్రు. ఇక ఈ వర్షాలు వస్తాయి రావు అనే దాని మీద కూడా అనుమానాలు రేకెత్తించిండ్రు. ఈ విధంగా ఈ కొనుగోలు మీద మొదటి నుంచే శనగ కొనుగోలు మీద మొదటి నుంచే కొంత అధికారులు అనుమానాలు రేకెత్తించిండ్రు. దాంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి, అంటే ఇది కొనుగోలు జరుగుతుందా జరగదా అనేది దిక్కుతోచని పరిస్థితి ఈ అధికారులు తీసుకురావడం జరిగింది. అంటే దాంతో ఏమైంది, ఇక్కడున్న రైతులు మరి తీసుకురావాలన్నా తీసుకురావద్దా మార్కెట్ కమిటీకి అనేది ఒక ఆలోచనలో పడ్డారు.
మరి ఈ విధమైన పరిస్థితి మరి అధికారులు తీసుకొస్తే రైతులు మరి ఏ విధంగా మరి వాళ్ళ కొనుగోలు చేయాలి అనేది చాలా అయోమయంలో ఉండే. అట్లాగే వాళ్ళు మరి మన దగ్గర ఇప్పటికీ రైతుల దగ్గర శనగ పంట ఉన్నది. ఆల్రెడీ 1,50,000 క్వింటాలు కొన్నారు అని చెప్పడం జరుగుతుంది 8 కేంద్రాలలో. మరి ఇది 1,56,000 క్వింటాల కొనుగోలు చేసినని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు కూడా రైతుల దగ్గర మరి స్టాక్ ఉంది. మరి ఇక్కడనటే ఏదైతే మన కోటా ఇవ్వడం జరిగిందో అది కోటా పూర్తి అయిందని చెప్పడం జరుగుతుంది మరి అధికారులు. మరి ఇప్పుడు ఆల్రెడీ రైతులంటే మార్కెట్కు తీసుకురావడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళు చాలా అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్లో అమ్ముకుంటే మళ్ళీ 700-800 రూపాయలు తక్కువ వస్తుంది. ఇట్లా అంటే ఆల్రెడీ రైతులు కష్టాలలో ఉన్నారు. వాళ్ళకు గిట్టుబాటు ధర రావడం లేదు. వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు తీరడం లేదు. వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి సమస్యలు తీరడం లేదు. మరి ఈ పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకురావడం కరెక్ట్ కాదది. అది ఏదైతే పంట పండించడం జరిగిందో ఆ పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మరి ఈరోజు మళ్ళీ ఎక్కడంటే రాష్ట్రంలో మిగులు మిగతా జిల్లాలలో ఏదైతే మిగులు ఉన్నదో ఆ మిగులును ఇక్కడ తీసుకొచ్చి మేము కొనుగోలు చేస్తామనేది మాట ఇక్కడ అధికారులు మాట్లాడుతుండ్రు. మరి ఈ అధికారులు మరి ఇది తొందరగా తీసుకొచ్చి ఇలా సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ శనగ తీసుకొచ్చేసేసి మార్కెట్ యార్డ్లో కూర్చున్నారు. ఇంతకుముందు ఇది మార్కెట్ ఉంటుంది. ఇది ఒక సమస్య కూడా ఉన్నది. ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో ఆ కార్మికులు కూడా పని లేకుండా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా పాపం పని లేకుండా ఇంట్లో వాళ్ళ కుటుంబ పోషణ కరువు అయిపోయింది. మరి ఈ విధమైన ఇటు రైతులు సమస్యను ఎదుర్కొంటుండ్రు, ఇటు కార్మికులు కూడా సమస్యను ఎదుర్కొంటుండ్రు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది. ఈ అధికారులు ప్రభుత్వానికి నివేదించాలి. మరి ఎంత ఇక్కడ పంట పండింది, ఎంత మనం కొనుగోలు చేయాలి, దానికి ఎంత డబ్బులు కావాలి అనే విషయం అధికారులు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఈ మార్కెట్ ఏడి వారు ఇప్పుడు సోమవారం నుంచి కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. మరి సోమవారం మట్టుకు రైతులు ఎదురు చూడాలి. ఇది ఆలోచించాల్సిన అవసరం లేదు. తొందరగానే ఈ కొనుగోలు అనేది చేయాల్సిన అవసరం లేదని మేము చెప్పడం జరుగుతుంది. రైతుల సమస్యలను కూడా ప్రధానంగా మీరు ఇందాక చెప్తున్నట్టు గోనె సంచుల ప్రాబ్లం ఉంది, అదే విధంగా క్యూఆర్ కోడ్ రాలేదని చెప్పి ప్రభుత్వం కొన్ని దొంగ మాటలు చెప్తున్నప్పటికీ కూడా రైతుల్లో ఇంకా ఇబ్బందికర వాతావరణం అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఉంది. ఇంతవరకు జిల్లాకు కేటాయించిన కోటా కూడా పూర్తి కావడంతో కేంద్రాలను కూడా ఎత్తేసే పరిస్థితి అయ్యింది. అసలు ప్రధానంగా వీటికి సంబంధించి అధికారులు చెప్తున్నది ఏంటి? అదే విధంగా కొనుగోలు చేస్తున్నప్పుడు ఏదైతే ఇంతకు ముందు మీరు అన్నట్టుగా మార్కెట్ కొనుగోలు చేస్తుంది, మార్కెట్ కొనుగోలు చేసిన తర్వాత నిధులని ఏమైనా ప్రభుత్వం తీసుకోవట్లేదా? ప్రభుత్వం ఎందుకు జాప్యం చూపిస్తుంది దీని ద్వారా? అదే ఇప్పుడు మార్కెట్ కొనుగోలు చేసేది మరి మార్కెట్ ను ఎందుకు పక్కకు పెట్టిండ్రు అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మార్కెట్ కూడా వాటికి కూడా బడ్జెట్ కేటాయిస్తారు. మరి ఆ బడ్జెట్ తోటి ఇది కొనుగోలు చేయొచ్చు కదా, మార్కెట్ బడ్జెట్ తోటి అంటే ఇప్పుడు పరిస్థితి ఏమంటే రైతులకు ఇప్పుడు యాసంగి వడ్లని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయంటది, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయంటది. మరి రైతులేమో అయోమయంలో అక్కడ మరి ఈ యాసంగి పంట పండియద్దా అని పండించేసేసిండ్రు. పండించిన తర్వాత కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రాష్ట్రం ఎత్తేసుడు కేంద్రం ఎత్తేస్తే రైతులు ఎట్టుకోవాలి. ఈ దేశమే 70% రైతులతో కూడుకున్నటువంటి దేశం. ఇంతమంది రైతులను ప్రభుత్వం ఈ విధంగా కష్టపెట్టుడు ఎంత మటుకు సమంజసం? వీళ్ళ సమస్యను పరిష్కరించాలి. ఈ యాసంగిల వడ్లను కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఇద్దరు డ్రామాలు చేయొద్దు, రాష్ట్రం కేంద్రం డ్రామాలు చేయొద్దు, కొనుగోలు చేయాల్సిందే అవసరం ఉన్నది. మరి ఎఫ్సిఐ ఈరోజు శ్రీలంకలో ధాన్యం అంటే తినేందుకు పరిస్థితి ఉన్నది. శ్రీలంక అటువంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇక్కడి నుంచి తీసుకొని. ఇంత మంచి అవకాశం ఉన్నది. ఇప్పుడు విదేశాలలో అవకాశం ఉన్నది, తీసుకొని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంత మంచి అవకాశం ఉన్నా కానీ మన దేశ రైతులను ఈ విధంగా మరి కేంద్రము రాష్ట్రము ఈ విధంగా మరి చెప్పడం సరైనది కాదు. ఖచ్చితంగా ఇది కొనుగోలు చేయాలి. యాసంగి వడ్లు కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి శనగ కొనుగోళ్లు కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మార్కెట్కు వచ్చినటువంటి రైతులకు వెంటనే కొనుగోలు కొరకు ఈ సోమవారం అంటే ఈరోజు శనివారం ఇంకా 2 రోజులు ఆగాలి. 2 రోజులు ఆగాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది? వాళ్ళ కుటుంబాన్ని విడిచేయాలి, పిల్లల్ని విడిచేయాలి, వాళ్ళ చదువులను విడిచేయాలి, వాళ్ళ సమస్యలను విడిచేయాలి.
ఎంత కష్టం అవుతుందని ఆలోచించాల్సిన అధికారులు కూడా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అధికారులు ఖచ్చితంగా ప్రభుత్వానికి స్టాటిస్టిక్స్ కరెక్ట్ తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ప్రభుత్వము అధికారులు కేంద్ర ప్రభుత్వంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది సరైనది కాదని మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న చూసాం, వర్షాకాలంలో వరి వేసుకోవచ్చు అని చెప్పారు, ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పుడు ఉన్న వాటినే అమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకు రైతులకు సంబంధించి కనీసం మద్దతు ధర కాకపోయినా దానికి యావరేజ్ గా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మళ్ళీ ఉన్నట్టుండి ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకొని వరి వేసుకోవచ్చు అని చెప్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది ఇప్పుడు మళ్ళీ వరిది కూడా ఇప్పుడు మళ్ళీ నిన్నటి పేపర్లలో వచ్చింది, ఈనాడు పేపర్లో. మరి వరిని ఏం చేద్దాము, వరిని ఏ విధంగా ఏం చేద్దాం అనేది ప్రభుత్వం ఆలోచన పడ్డది అనేటి మాట మాట్లాడుతుంది. మరి ఇది మరి ఆలోచన ఏమున్నది? కొనుగోలు ఇప్పుడు ప్రభుత్వాలు ఎవరి కొరకు ఉన్నాయి? పరిపాలన ఎవరి కొరకు చేస్తుండ్రు? గుట్టల కొరకు చేస్తుండ్రా, చెట్ల కొరకు చేస్తుండ్రా, ఎవరి కొరకు చేస్తుండ్రు? ప్రజల కొరకటి చేస్తుండ్రు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వాల ధ్యేయం ఉండాలి. మరి ఈరోజు ఈ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేయాలి అనుడు తర్వాత ఇప్పుడు మళ్ళీ రైతులకు మరి యాసంగిలో మీకు వేయదన్నంగా చెప్పడము, మరి వేయకన్నా అని వేసినామని చెప్పడము, మరి కేంద్రం కూడా మేము ఇవి కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పమనడము, ఇదంతా ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఇది రైతులకు ఎట్లా తెలుస్తుంది? రైతులకు తెలియదు కదా. అందుకొరక రైతులు పండించిన పంటను ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మేము సరిగ్గానే ఉన్నాం, గతంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం చెప్పింది మేము కొంటామని చెప్పింది, కానీ ఉన్నట్టుండి ఇప్పుడు మొన్న అంటే కేంద్ర మంత్రి కూడా మాటలు మార్చిన పరిస్థితి అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టింది. గుజరాత్ ఎలా చేసిందో ఉద్యమం, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే ఉద్యమం చేసి బీజేపీ మెడలు వంచి మరి మీ రైతులకు డబ్బులు ఇప్పిస్తామని అంటున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ మార్కెట్లను మూసివేశారు, కానీ బీజేపీ మీద చూస్తున్నారు. ఎలా చూస్తారు? ఏంటి మార్కెట్లను మూసేసుడు సరైనది కాదు. మార్కెట్లని మూసేసుడు ఇప్పుడు మార్కెట్లను మూసేస్తే మార్కెట్లకు ఏదైతే కొనుగోలు మార్కెట్ కి సంబంధించిన నిధులు ఉంటాయి, నిధులు ఎందుకు ఇవ్వట్లేదు రైతులకు సంబంధించి? నిధులు ఇవ్వాల్సింది. మార్కెట్ కి ఏదైతే కేటాయించిన నిధులు ఆ నిధులు మార్కెటే కొంటుంది. ఇంతకు మొదలు శనగలు కానీ మిగతా ఇవి ఈ పప్పు దినుసులు ఇవన్నీ మార్కెట్ కొనేది. మరి ఈ రోజు మార్కెట్ ని మూసేసి మార్కెట్ డబ్బుల్ని మరి ఇటనే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ కొనుగోలు చేయాలి కదా. ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు అనేక మంది ఇప్పుడు రాష్ట్రంలో మార్కెట్ లో ఎందరో హమాలీలు పనిచేస్తారు, ఎందరో కార్మికులు పనిచేస్తారు. వాళ్ళకి ఇప్పుడు పని లేకుండా అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు వేలాది మంది ఇప్పుడు పని లేకుండా ఉన్నారు. సరే మార్కెట్ ద్వారానే కొనుగోలు చేయు. సరే ఇక్కడ నీకు డబ్బులు లేవు కదా, మార్కెట్ ద్వారానే కొనుగోలు చేయి, మార్కెట్ ని ఓపెన్ చేసి కొనుగోలు చేయు. అట్లనే చేయొచ్చు కదా ప్రభుత్వం, అది కూడా చేస్తలేదు. సరే ఇప్పుడు మా డబ్బు ఇటు ట్రాన్స్ఫర్ చేయాలంటే నీకు ఏమైనా కష్టం అనిపిస్తే నీకు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు కదా. ఆ మార్కెట్ ద్వారా కూడా కొనుగోలు చేస్తలేరు. ఇవన్నీ చేయకుండా కేంద్ర సర్కార్ ప్రధాని మోడీ దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం, ధాన్యం కొనే వరకు పోరాటం చేస్తామని మంత్రులు బయటకు వచ్చి ప్రగల్భాలు పలకడము, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టీఆర్ఎస్ పార్టీ అంతా రోడ్డు మీద వచ్చి నిరసనలు తెలుపుతుంది. ఇవన్నీ చేయకుండా ఎలా చూస్తారు? ఏంటి ఇది? యాక్చువల్లీ ఇది కేంద్రము రాష్ట్రం అంటే చెప్తుంది నేను చెప్పినా అని, మా కేంద్రం అంటే చెప్తుంది నేను ఈ యాసంగిని ఈ వడ్లు అంటే ఆ వడ్లు కొనమని చెప్పినామని చెప్తుంది పీయూష్ గోయల్ గారు. మరి ఇది ఎవరు నిజము ఎవరు అబద్ధము అనేది ఇక్కడ చూస్తుంటే ప్రజలే అంటే విస్తుపోయే పరిస్థితి ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు రాష్ట్రం ఎజిటేషన్ చేస్తుంది, అక్కడ కేంద్రం ఏమో తీసుకొని అంటుంది. రాష్ట్రం కేంద్రం మీద చెప్తుంది బీజేపీ ప్రభుత్వము మమ్మల్ని మోసం చేసిందని. మరి అసలు విషయం ఏంటో బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ఇద్దరి రాజకీయ పోరాటం వల్ల రైతులు గాని ప్రజలు గాని వాళ్ళు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఇది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎడ్యుటేషన్ చేస్తున్నంటే ఎడ్యుటేషన్ కూడా అది కరెక్ట్ కాదు. వాళ్ళు కొనుగోలు చేయాలి. ఏం చేస్తావు? ఎక్కడి నుంచి అప్పు తీసుకొని కొనుగోలు చేయాలి. మోసం చేసిందంటే ఈ మోసం చేసింది ప్రజలకెట్లా తెలుసు? మరి నువ్వు ప్రభుత్వం నుండి ఎడ్యుటేషన్ చేస్తే మరి రైతులు ఎటు పోవాలి? ఈ విషయం ఇప్పుడు మోసం చేసిండొచ్చు నిన్ను, బీజేపీ ప్రభుత్వం మోసం చేసిండొచ్చు, కానీ ప్రజలు ఎక్కడ తెలుసు? ప్రజలకు ఎక్కడ తెలుసు? అది ఇంటర్నల్ జరిగిన అగ్రిమెంట్స్ కావచ్చు. ఇప్పుడు ప్రజలకు ఎట్లా తెలుసు? అందుకొరకే
నువ్వు ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చి ఎక్కడన్నా చేసేసి ప్రజల దగ్గర ఉన్నటువంటి ఏదైతే వడ్లు ఉన్నది కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది. కావలసిన నువ్వు విదేశాలు ఎగుమతి చేయు. విదేశాలు ఇప్పుడు ఎంతో కోరుకుంటుండ్రు మన ఈ రైస్ ని. ఒకటి మీరేమో విదేశాలకు కొనుగోలు చేయమంటున్నారు, వాళ్ళు చెప్తున్నది బీజేపీ ప్రభుత్వం చెప్తుంది అసలు తెలంగాణ వరి ఏదైతే ఉందో బయట మార్కెట్ లేదు, అందుకే వాటిని మేము కొనమని డైరెక్ట్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారు. అయితే ఇప్పుడు విదేశాలలో మన ఇప్పుడు గుంటూరులో పండించేటటువంటి మిర్చిలో ఎక్కువ పెస్టిసైడ్స్ ఉన్నాయని విదేశాలు రిజెక్ట్ చేసినాయని చెప్పడం జరిగింది అప్పుడు. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏమనంటే, ఈ రోజు పరిస్థితి విదేశాలలో ఎన్నో దేశాలలో ఆకలితోటి తిండి లేక అలమటిస్తుండ్రు. ఆ దేశాలకు మనం ఎగుమతి చేయొచ్చు. డబ్బులున్న దేశాలు అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ మిగతా నాటో కంట్రీస్ కానీ మనము చేయకుండా నడుస్తాయి. వాళ్ళకి డబ్బులు ఉన్నది, వాళ్ళకి అన్ని ఉన్నాయి. ఏవటే డబ్బులు ఏషియన్ కంట్రీస్ ఉన్నాయో ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకు మనం సప్లై చేసేసి మనము బిజినెస్ చేసుకోవచ్చు. ఎక్కడంటే మనకు బిజినెస్ మనకు ఉన్నది అక్కడ బిజినెస్ మనం చేసుకోవచ్చు. మన మిత్ర దేశాలతో బిజినెస్ చేసుకోవచ్చు. మనం అవన్నీ ఒక షెడ్యూల్ గా స్టాటిస్టిక్స్ గా మనం వెళ్తే ఖచ్చితంగా మన రైతులకు ఖచ్చితంగా మన వాళ్ళు అనుకున్న ధర వస్తుంది. ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడే చూస్తున్నాం, ఈ మధ్యలోనే చూస్తున్నాం. లేకుంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ విధంగా మాట్లాడుకునే పరిస్థితి లేకుండే. ఈ రోజు దీంతో ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ రైతులకు వచ్చేసేసింది. రైతులు ఒకవేళ కరెక్ట్ లేకుంటే ఇప్పుడు దేశంలో మన దేశ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మీకు కానీ మాకు కానీ తింటున్నామంటే రైతులతోటి. రైతులు బాగుంటేనే మనం బాగుంటున్నాం. రైతులను బాగుండేటి ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. అంటే ప్రధానంగా ఇందాక చెప్పినట్టు గోనె సంచుల కొరతనే కాదు, ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటంటే ఇవాళ హమాలీల కొరత కూడా ఉందని చెప్తున్నారు. మీరేమో హమాలీలు అంతా ఖాళీగానే ఉన్నారు, ప్రభుత్వం పొందుపరచట్లేదు, ఎలాంటి వర్క్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం చెప్తుంది హమాలీల కొరత కూడా ఉందని చెప్తుంది. హమాలీలు అసలు పని వేస్తలేరు. ఇప్పుడు ఈ రోజు మా దగ్గరకు వచ్చి హమాలీలు, సార్ మాకు పని లేదు, మేము ఎట్లా చేయాలి, మా కుటుంబం ఎట్లా గడవాలి అనేటి మార్కెట్లో ఎవరైతే పనిచేస్తుండ్రో గత సంవత్సరము మార్కెట్లో ఇదే శనగలు కొనుగోలు చేస్తే నేనే నిర్మల్లో ఉన్నటువంటి మార్కెట్ అధికారి దగ్గరకు పోయి నేను వాళ్ళకి 80,000 బిల్స్ ఇప్పించిన. ఈ రోజు వాళ్ళకు ఒక పైసా కూడా లేదు. హమాలీలు మార్కెట్లో పనిచేసే హమాలీలకు ఒక పైసా లేదు, వాళ్ళకు పని లేదు, వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు ఏ పని దొరుకుతా ఆ పని మార్కెట్లో ఏ పని దొరుకుతా ఆ పని చేసుకుంటా ఎంతో కొంత డబ్బు తీసుకుంటుంది. కానీ వాళ్ళకి మార్కెట్ ద్వారా వాళ్ళకి పని దొరకడం లేదు. ఇది వాస్తవం. ఇది రియాలిటీ చెప్తున్నది, రియాలిటీ. అయితే వాళ్ళు హమాలీల కొరత ఎట్లా ఉన్నాయంటుండ్రు. హమాలీల కొరత లేనే లేదు. హమాలీలు అసలు యూజే చేస్తలేవు. హమాలీల కొరత ఎక్కడి నుంచి వచ్చింది? నేను మొన్న మార్కెట్ అధికారితో మాట్లాడా, ఏందయ్యా నువ్వు శనగలు మార్కెట్ కొనేది, మరి వాళ్ళకి పని లేకుంటే మరి ఎట్లా బతుకుతారు? నువ్వు మా ప్రభుత్వంతో మాట్లాడాలి కదా అంటే నేనేం చేయాలి సార్, ప్రభుత్వం మరి ఎట్లా చెప్తే మేము అట్లా వింటాం కదా అంటారు. ఈ విధమైన పరిస్థితి ఉన్నది. అటు చూస్తేనేమో వాళ్ళు ఒక తీరు మాట్లాడుతుండ్రు, అధికారులు చూస్తే ఇట్లా మాట్లాడుతుండ్రు. ఇది సరైనది కాదు కదా. రైట్ విలాస్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్ ఆదిలాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్ రంగంలో ఒక నూతన ట్రెండ్ సెటర్. అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఫన్ పార్క్, దస్నాపూర్, ఆదిలాబాద్. వివాహాది శుభకార్యాలకు కేవలం 48,899 రూపాయలకే శుభమాంగళ్యం మ్యారేజ్ సెట్ మరియు 24,999 రూపాయలకు కూడా శుభమాంగళ్యం మ్యారేజ్ సెట్. మా వద్ద ఏసీలు, కూలర్లు, వుడెన్ కార్ట్స్, బాక్స్ బెడ్స్, సోఫా సెట్స్, సోఫా కమ్ బెడ్స్, బ్రాండెడ్ మ్యాట్రెసెస్, ఫ్రిడ్జ్లు, బీరువాలు, డైనింగ్ టేబుల్స్, ఆఫీస్ ఫర్నిచర్, కస్టమైజ్డ్ ఫర్నిచర్, ఆర్వో వాటర్ ఫిల్టర్స్, వాటర్ డిస్పెన్సర్స్, చిమ్నీలు, పూజా టెంపుల్స్, టీ టేబుల్స్, ఫైబర్ చైర్స్, వాల్ పేపర్స్, బెడ్షీట్స్, షూ స్టాండ్స్ మొదలగు అనేక వస్తువులు లభించును. హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకాలు. నేడే విచ్చేయండి అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఫన్ పార్క్, దస్నాపూర్, ఆదిలాబాద్. మొబైల్ నంబర్ 9397171719. కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్
లేదా MBA పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిక్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు, ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 799545630 గని ఇంకా లైఫ్ లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చేయి. నా కొడుకు బంగారం. ఒకవేళ అమ్మకి నిజం తెలిసే రోజే వస్తే అది నేను నేషనల్ ఛాంపియన్ అయిన రోజు అవ్వాలి. అదే నా గోల్. కానీ చెప్పలేదా మీకు? ఏమని? నేను తన లవ్వరని. ప్రపంచం చూస్తుంది డాడ్, గెలవాలి. నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. బట్ ఆ గెలుపుకు బ్రాండ్ అంబాసిడర్ నేను. నీకంటే ముందు చాలా మంది వెళ్ళారు నేషనల్స్ కి. ఏం పేకలేపారు? ఎందుకురా కోపం? ఆటలో ఓడిపోయినందుక? ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుక? విక్రమాదిత్య కొడుకు పుట్టినందుకు. ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడు గెలిచిన వాడి మాటే నమ్ముతుంది. లైఫ్లో మంచోని గెలుకు, చెడ్డోని గెలుకు, కానీ నాలా ఆటని గెలిపించాలనుకునే పిచ్చోని మాత్రం గెలకు. వీణినప్పుడెల్లా కొత్త సంగీతంగా జిఆర్టీ శుభ ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. ప్రపంచంలోకెల్లా ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా మీద నుంచి ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసం. మరి ఇండియా ఈ వరల్డ్ రికార్డ్ సాధిస్తుందా? ఇది చాలా ప్రమాదకరం కదా, భయం ఇట్లేదా? అందరికీ భయం వేస్తుంది, అందరికీ గొంతు ఎండిపోతుంది. కానీ మీరు భయానికి భయపడితే ఏదైనా పెద్ద పని ఎలా చేయగలరు? అందుకే డ్యూ తీసుకోండి, ధైర్యాన్ని పెంచుకోండి. మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెరిచ్చుడు. ఆదిలాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్ రంగంలో ఒక నూతన ట్రెండ్ సెటప్. అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఫన్ పార్క్, దస్నాపూర్, ఆదిలాబాద్. వివాహాది శుభకార్యాలకు కేవలం 48,899 రూపాయలకే శుభమాంగళ్యం మ్యారేజ్ సెట్ మరియు 24,999 రూపాయలకు కూడా శుభమాంగళ్యం మ్యారేజ్ సెట్. మా వద్ద ఏసీలు, కూలర్లు, వుడెన్ కార్ట్స్, బాక్స్ బెడ్స్, సోఫా సెట్స్, సోఫా కమ్ బెడ్స్, బ్రాండెడ్ మ్యాట్రెసెస్, ఫ్రిడ్జ్లు, బీరువాలు, డైనింగ్ టేబుల్స్, ఆఫీస్ ఫర్నిచర్, కస్టమైజ్డ్ ఫర్నిచర్, ఆర్వో వాటర్ ఫిల్టర్స్, వాటర్ డిస్పెన్సర్స్, చిమ్నీలు, పూజా టెంపుల్స్, టీ టేబుల్స్, ఫైబర్ చైర్స్, వాల్ పేపర్స్, బెడ్షీట్స్, షూ స్టాండ్స్ మొదలగు అనేక వస్తువులు లభించును. హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకాలు. నేడే విచ్చేయండి అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఫన్ పార్క్, దస్నాపూర్, ఆదిలాబాద్. మొబైల్ నంబర్ 9397171719. కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా.
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిక్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456 ఇప్పుడు కలుపుతున్నా కానీ ఇంకా లైఫ్ లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చేయి. నా కొడుకు బంగారం. ఒకవేళ అమ్మకి నిజం తెలిసే రోజే వస్తే అది నేను నేషనల్ ఛాంపియన్ అయిన రోజు అవ్వాలి. అదే నా గోల్. కానీ చెప్పలేదా మీకు? ఏమని? నేను తన లవ్వరని. ప్రపంచం చూస్తుంది డాడ్. గెలవాలి. నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. బట్ ఆ గెలుపుకు బ్రాండ్ అంబాసిడర్ నేను. నీకంటే ముందు చాలా మంది వెళ్ళారు నేషనల్స్ కి. ఏం పేకలేకపోయారు. ఎందుకురా కోపం? ఆటలో ఓడిపోయినందుక? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుక? విక్రమాదిత్య కొడుకు పుట్టినందుకు. ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడు గెలిచిన వాడి మాటే నమ్ముతుంది. లైఫ్లో మంచోని గెలుకు, చెడ్డోని గెలుకు, కానీ నాలా ఆటని గెలిపించాలనుకునే పిచ్చోని మాత్రం గెలకు. వెల్కమ్ బ్యాక్ టు అంబా న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇక మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కృష్ణా గోదావరి జిల్లాల రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్నాథ్ గారు. రామ్నాథ్ గారు, ఇందాక అంటే ఒకవైపు ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి ధాన్యానికి సంబంధించి మీరే వరి వేయండి అని చెప్పారు. ఇవాళ మీరే కొనే పరిస్థితి లేదని టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. లేదు మేము చెప్పలేదు అని చెప్పి గతంలో అది ఎందుకు పనికి రావట్లేదు, తెలంగాణ వరి కానీ తెలంగాణ ధాన్యాలు కానీ బయట పనికొచ్చే బయట మార్కెట్ రేట్ లేదు, మేము కొనే పరిస్థితి లేదని గతంలో మొన్న చూసాం. పీయూష్ గోయల్ గారు బయటకు వచ్చి చేసిన ప్రకటన కూడా తీవ్ర దుమారం తెచ్చింది. ఎలా సర్ది చెప్పుకుంటారు, ఏంటి దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు? రైతులకు సంబంధించి ఇవాళ బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మీద చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద చెప్తుంది. కానీ మధ్యలో రైతులు బలైపోతున్నారు. వాళ్ళకి ఇప్పటికీ కనీసం మద్దతు ధర కూడా వచ్చే పరిస్థితి లేదు. మధ్యలో దళారులు ఎవరైతున్నారో వాళ్ళు బ్రతికే పరిస్థితి ఉంది. వాళ్ళ దాదాపు రైతులకు ఇప్పటికే 230 కోట్ల నష్టానికి అయితే చవి చూసిన పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది. ఏం చెప్తారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్లారిటీగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్పష్టంగా ఆ రోజు జరిగినటువంటి ఒప్పందంలో చెప్పడం జరిగింది ఏంటంటే, రాబోయేటువంటి యాసంగి పంటలో మాత్రం బాయిల్ రైస్ మినహా రా రైస్ తీసుకుంటామని చెప్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని సంతకం చేసి తప్పకుండా రా రైస్ మాత్రం ఇస్తానని చెప్పి ఇచ్చింది వాస్తవం. ఒకటి. రెండవది, మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన మాట మార్చి నా మెడ మీద కత్తి పెట్టిండు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, కత్తి పెట్టి నాతో సంతకం పెట్టించిందని చెప్పేసి ఇంకో మాట మార్చారు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతున్నాయంటే హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా రాజకీయాలు చేస్తూ అడ్డదారిన హుజురాబాద్ లో గెలవాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో విధంగా అతని మీద ఉన్నటువంటి ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఇవాళ ఇంకా తప్పిదాలు చేస్తూ పోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదుర్చుకున్నది నువ్వే, యాసంగి పంటలో బయోగ్యాస్ ఇవ్వమని చెప్పింది నువ్వే,
ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది తిరగబడుతుందని చెప్పేసి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చావు, నువ్వే వరేస్తే ఊరే అని చెప్పేసి, వరి కొనుగోలు కేంద్రాలు ఎక్కడ మేము కొనుగోలు పెట్టనే పెట్టాం, ఎవరు కూడా వరే వేద్దామని చెప్పేసి హెచ్చరించి మరీ రైతులను బెదిరించింది మరి ఇలా ముఖ్యమంత్రి ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇవాళ కొత్తగా మళ్ళీ డ్రామాలు ఆడుకుంటూ ఈ వడ్లు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పేసి చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటీవల కేంద్రంలో అంటే జాతీయ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కొన్ని మార్పుల వల్ల ఈయనకు ఒక దోస్తు అయిన కొత్త ఆయన వచ్చిండు పీకే అని. ఆ పీకేని తీసుకొచ్చిన తర్వాత ఈయనకు ఒక సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఆయన ₹1,00,00,000 తీసుకొని తెలంగాణ ప్రజల దగ్గర దోసుకున్న డబ్బుకొని అతనికి ఇచ్చి అతని దగ్గర తీసుకున్న స్థలాల మేరకే ఇవాళ కేంద్రం మీద నువ్వు ఉద్యమం చేయి, అనవసరంగా రైతులను పక్కదారి పట్టించి రైతులు చేస్తున్నటువంటి ఏదైతే ఇది ఉందో దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ కేంద్ర ప్రభుత్వం మీద నువ్వు ఉల్టా రాజకీయం చేసినట్లయితే రాబోయే రోజుల్లో నీకు మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆయన ఎవరో చెప్పినటువంటి సలహా మేరకు ఈరోజు అతను కావాలని చెప్పేసి ఈ రైతు దానికి సంబంధించిన ఒప్పందాన్ని పక్కన పెట్టేసేసి ఈరోజు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ప్రతిష్టపాలు చేయడానికి రోజుకొక రకంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు. ఎవరైనా చెప్తే సిగ్గుండి, రాష్ట్రంలో మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మీకు ఈరోజు అధికారం ఇవ్వడం జరిగింది ప్రజలు. మీతో చేత కాకపోతే తప్పుకోవాలి, కానీ మీరు రాజీనామా చేసి మాతో కాదు మీరే నిర్వహించుకోండి అని చెప్తే ఇలా కేంద్ర ప్రభుత్వం రెడీ ఉంది. కానీ నువ్వు దాన్ని చేయకుండా ఈరోజు రైతులను పూర్తిగా అబద్ధాల మయంగా చేసేసి ఇలా నిరసన కార్యక్రమాల పేరు మీద అనేక రకాల కార్యక్రమాల పేరుతోని ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా మరి ఏ టీఆర్ఎస్ పార్టీ చేసే నిరసన కార్యక్రమాల్లో ఒక్క రైతు పాల్గొన్నాడా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ కూడా ఒక రైతు లేడు. కేవలం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడైతే జిల్లాలో మంత్రికి బినామీలు ఉంటారండి. ఇంద్రకరణ్ రెడ్డి గారి బినామీలను పట్టుకొని ఈ జిల్లాలో ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర రోజు అనుచరులు ఉండే వాళ్ళు మాత్రమే ఇవాళ వాళ్ళ ఇళ్ల మీద నిన్న దాకా చెప్పింది ఏంది, ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరేస్తారని చెప్పింది. రైతులు ఇలా స్పందించలేదు కాబట్టే ఈ రోజు వాళ్ళ ఇళ్ల మీద నిరసన కార్యక్రమం అని చెప్పేసి ఇళ్ల మీద నల్ల జెండాలు ఎగరేసుకున్నారు. ఇలా మీరు రైతులు అంటే మీరు ఎవరన్నా ఇవాళ మీరు అరకబట్టుకొని వ్యవసాయం చేసేటువంటి స్థాయి మీలో ఉన్నదా? అసలు రైతులు కానీ వ్యవసాయం చేసేటువంటి స్థితిలో మీరు లేనప్పుడు రైతులను మోసం చేసేటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు కేంద్రం వడ్డు కొనటం లేదు అని చెప్పేసి నువ్వు చేసిన ఒప్పందం ఏంటిది, నువ్వు చేసినటువంటి గొప్ప త్యాగాలు ఏంటి, రైతుల కోసం ఏం చేసినావు ఈ రోజు వరకు? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో వెళ్ళి నేరుగా వడ్లు కొనుగోలు చేసిందా? ఎక్కడ చేయలే. కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి FCI ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టేసి మొత్తం కూడా ఈ వడ్ల సేకరణ చేపట్టాల. కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనకుండా నువ్వు తయారు చేయకుండా ఎక్కడ కూడా గోడౌన్లు ఖాళీ లేవని, దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు దివాలా తీసినామని చెప్పి ఇంటర్నల్ గా నువ్వు ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవన్నీ. కాబట్టి నువ్వు చేసే తప్పిదాలను పక్కన పెట్టేసి కేవలం ఇది నరేంద్ర మోడీ కుట్ర చేస్తా ఉన్నాడు, ఈ దేశం నుంచి మేము వేరైపోతాం అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ప్రజలు రెచ్చగొట్టేటువంటి విధానం అవుతుందో రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రంలో నువ్వు చేసేటువంటి తప్పి ఫస్ట్ సరిపుచ్చుకో, నీ విషయాలు పక్కకు పెట్టు. ఏం చేస్తావంటే ఒకటి అంటే ముడిబియ్యం ఇచ్చే తీసుకుంటామని మీరు చెప్తున్నారు, వాళ్ళేమో మొత్తం తీసుకోండి అని వాళ్ళు ఏం చెప్పలేదండి. ఈయన ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకొని సంతకం పెట్టాడు. అన్ని రాష్ట్రాలతోని కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టినప్పుడు దేశంలో ఉన్నటువంటి ఏదైతే మద్దతు ధరను దృష్టిలో పెట్టుకొని, డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబితే స్వయంగా ముఖ్యమంత్రి సంతకం చేసి వచ్చిండు. ఇలా బయటకు వచ్చిన మేడ మీద కత్తి పెట్టి సంతకం పెట్టించినట్టు దానికి అర్థం ఏముంటది? అంటే మీరు తీసుకోవట్లేదు. ఒకటి ఇక్కడ క్లియర్ కదా, మీరు తీసుకునే పరిస్థితి లేదు. రాబియం ఇస్తే తీసుకుంటామని మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళేమో మొత్తం తీసుకోమని వాళ్ళు చెప్తున్నారు. SBI అందుబాటులో ఉన్నా కూడా, SBIకి ప్రణాళికలు ఉన్నా కూడా SBI కూడా రాష్ట్ర ప్రభుత్వం అమ్మే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. శాఖకు సంబంధించి రైతులు నష్టపోవడం, మీరేమో ఒకటి నేను టీఆర్ఎస్ అని చెప్పడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు ఏదైతుందో దాన్ని
సరిపుట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర ఫస్ట్ కొనుగోలు కేంద్రాలు పెట్టేసేసి నువ్వు ఫస్ట్ కొనుగోలు ప్రారంభించు. వచ్చిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి మేము అప్పుడు ఇచ్చినటువంటి మాట కట్టుబడి లేము, మా దగ్గర ఉన్నటువంటి దీంట్లో రా బియ్యం తక్కువ వచ్చింది, ఉప్పుడు బియ్యం ఎక్కువైతున్నాయి, మరి దీని విషయంలో ఒకసారి ఆలోచించమని చెప్పేసి వేడుకోండి. మంత్రి దగ్గరికి వెళ్ళండి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళండి, అప్పుడు మనం ఆలోచిద్దాం. నీ దగ్గరికి ఏమిటికేం లేదు, ఈ రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఎందుకు చేస్తావు? కేంద్రం కొట్టలేదు అంటే కేంద్రం కొనని చెప్పింది ఎక్కడన్నా? కొనని చెప్పలేదు. కాకపోతే నువ్వు ఇచ్చిన ఒప్పందం ప్రకారం గుర్తు చేస్తున్నది. నువ్వు చేసేటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో ఆ తప్పిదాన్ని రైతుల మీద రుద్దకు. కాబట్టి రా రైసా అది ఉప్పుడు బియ్యమా తర్వాత విషయం. ఫస్ట్ రైతుల దగ్గర ఫస్ట్ వడ్డు కొనుగోలు చేయి. కొనుగోలు చేసిన తర్వాత అప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్దాం, అందరం కలిసి మాట్లాడదాం. అంతే తప్ప అసలు నువ్వు కొనుగోలు చేయకుండా మొత్తం కేంద్రం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఎలా చూస్తారు నిజంగా ఇంట్లో సార్ ముఖ్యంగా విషయం ఏమంటే విలాస్ గారు కేవలం రాష్ట్ర తప్పిదం ఏం లేదంటారా ఇందులో యాక్చువల్లీ ముఖ్యంగా ఈ ధాన్యము వరి ధాన్యం కానీ శనగ కానీ ఏదంటే ఉన్నదో ఉత్పత్తి చేసేటప్పుడే ప్రభుత్వాలు చెప్పాలి, ఇంత మీరు ఉత్పత్తి చేయండి అని చెప్పాలి. మరి ఇప్పుడు ఉత్పత్తి చేసిన తర్వాత మరి అగ్రిమెంట్స్ అని అదని ఇదని అగ్రిమెంట్స్ ఎవరికి తెలుసు సార్? ఇప్పుడు సరే అగ్రిమెంట్ చేసింది అనుకోండి, అగ్రిమెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రజలకు ఇద్దరు కలిసి ఏం జరిగిందో చెప్పాలి. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ఇటు కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనుగోలు చేస్తుందని ఎజిటేషన్ చేస్తుండ్రు, రాష్ట్ర ప్రభుత్వం ఎజిటేషన్ చేస్తుండ్రు. మరి ఇక్కడ ఉన్న రైతులు ఏం కావాలి, అసలు రైతులు ఏం ఆలోచించాలి అని ప్రభుత్వాలే ఎజిటేషన్ చేస్తున్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం లేదు మేము ఇప్పుడు బియ్యం తీసుకోము, అది తీసుకోము, ఇది తీసుకోమని వాళ్ళు అంటుండ్రు. అసలు సార్ మీకు ఒక విషయం, మీకు అందరికి తెలిసిన విషయం ఏమంటే ఒక్క నిజంని ఒక్క అబద్ధంని 100 సార్లు అంటే అది నిజం అవుతుంది. అయితే ఇది రోజు ఇదే మాట్లాడుతుంటే రైతులు కనిపించారు ఏది నిజం ఏది అబద్ధమో తెలుస్తలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ఇప్పుడు చెప్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వంకు అప్పుడు అన్నట్టు ఆయన మన రాహుల్ గారు అన్నట్టు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. మరి ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటే డబ్బులు అప్పు తీసుకురావాలి. ఇప్పుడు మార్కెట్కు డబ్బులు ఇస్తుండే, మార్కెటే వాళ్ళ రైతుల ఖాతాలో జమ చేస్తుండే, ఇప్పుడు గవర్నమెంటే ఖాతాలో జమ చేస్తుంది అంటుంది. మరి ఇక ఈ విధంగా మరి రైతులను ఈ విధంగా కష్టపెడితే మరి రైతులు ఎట్లు పోవాలి? రైతులు అసలు వ్యవసాయం విడిచేస్తే మరి భారతదేశం ఏం కావాలి? భారతదేశం 70% వ్యవసాయమే. ఈ విధంగా ఆల్రెడీ ఆత్మహత్యలతోటి రైతులు పరేషాన్లు ఉన్నారు. గిట్టుబాటు ధర రాక ప్రాబ్లం అయిపోయింది. ఈ గిట్టుబాటు ధర కొరకు మొన్న ఏదైతే రైతులు అక్కడ ఢిల్లీ ప్రాంతంలో ఏదైతే వాళ్ళు ఎజిటేషన్ చేసిందో 750 మంది చనిపోయినరు. 750 మంది పోరాటంతో ఈరోజు వాళ్ళు ఎంతో కొంత కానీ అయినా గిట్టుబాటు ధర అంటే ఈ దేశంలో జరుగుతున్నది ఏమి, అసలు ఎవరి కొరకు చేస్తుంది పరిపాలన అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం, తెలుస్తుంది కూడా ఎవరి కొరకు చేస్తుండ్రు ఈ పరిపాలన. రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఈ ప్రజలు చూస్తలేరు అనుకోవద్దు. ఏదో మేము రాజకీయాలకు సార్ నేను చెప్పేది ఏమంటే రాజకీయాల కొరకు ప్రభుత్వాలు నడపకండి. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రజల కొరకు, రైతుల కొరకు, కార్మికులకు వాళ్ళ ధ్యేయం కొరకు. అరే దేశం అంటే ఎవరు సార్? మనుషులే కదా, మట్టి కాదు కదా. మనుషుల కొరకు మీకు అధికారం ఇచ్చిండు కదా. అరే గత ప్రభుత్వం ఏదో అవినీతి చేసింది, అది చేసింది, ఇది చేసిందని నీకు కేంద్రంలో ఇచ్చిండ్రు. మరి ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ దోపిడికి గురైంది, తెలంగాణలో ఉద్యోగం వస్తలేదు, తెలంగాణలో నీళ్లు లేవు, తెలంగాణ అది లేదు, ఫలానా లేదు, ఢిగానా లేదు అనుకుంటే తెలంగాణ వచ్చింది. మరి ఈ రోజు తెలంగాణ వచ్చింది, అక్కడ కేంద్రంలో కూడా అధికారం మార్పిడి ఎవరి కొరకు పరిపాలన చేయాలని ఆలోచించాలి కదా. అవును, ఈ కొట్లాటలో ఈ రాజకీయాలు సామాన్య ప్రజలు, సామాన్య రైతులు నలిగిపోవాల్సిందేనా? రైట్ విలాస్ గారు మళ్ళీ చర్చలోకి తీసుకుంటారు. రైట్ రావుల రామ్నాథ్ గారు, ఇవాళ మీరు అంటే అంతర్గతంగా అగ్రిమెంట్ చేసుకున్నది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదు. ఆ రోజు చెప్పలేదు,
వాళ్ళ బయటకు వచ్చి నా మీద మెడ మీద కత్తి పెట్టిరని చెప్పి గతంలో కేసీఆర్ కూడా ప్రకటన చేసిన పరిస్థితి చూసాం. అంటే పీయూష్ గోయల్ గారు సభలో మాట్లాడేంత వరకు కూడా ఇవాళ ప్రజలకు తెలిసే పరిస్థితి లేదు. మీరు అంతర్గతంగా చేసుకొని రహస్యంగా చేసుకొని ప్రజలకు ఎలా తెలిసేస్తున్నారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది రహస్య ఒప్పందం అనేది అసలు ఉండనే ఉండదండి. కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతోని కేంద్రంలో పిలిచి సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని ఈ ఒప్పందానికి నేను కట్టుబడి ఉన్నా అని చెప్పి సంతకం పెట్టేసి వచ్చిండు. దాన్ని రహస్య ఒప్పందం ఎట్లా అంటారు? కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశము అది రాష్ట్ర సమావేశం ఎట్లయితుందండి? ఆ విషయం తెలియజేయాల్సిన అవసరం లేదు ప్రజలకు. ప్రజలకు ఎవరు తెలియజేస్తారు? ముఖ్యమంత్రి వచ్చిండు, వచ్చిన తర్వాత నేను చెప్పిండు ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ప్రకారంగా మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరించుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే వడ్ల సంఖ్య పెరుగుతున్నదో దాన్ని తగ్గించండి, ప్రత్యామ్నాయ పంటలు వేయండి అని, లేకపోతే శాస్త్రవేత్తలను లేకపోతే అగ్రికల్చర్ అధికారులను రైతుల దగ్గరికి తీసుకెళ్లి రైతులతోని సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఏ ఒక్క రోజన్నా రైతుల దగ్గరికి వెళ్ళిండి వీళ్ళు? ఇప్పుడు మేము రావుల గారు మేమే నిర్మల్ జిల్లా కడెం మండలంకు పోయినాం. మేము అక్కడ ఇదే మన ఈ రైతు చట్టాల గురించి పోతే అక్కడ రైతులు ఏమన్నారు గుర్తున్నదా? యాసంగిలో సార్ మేము వడ్లు వేయాలన్నా వేయద్దా, ప్రభుత్వం వేయొద్దని అంటుంది, అక్కడ కొనుగోలు చేయొద్దంటే మా పరిస్థితి ఏం సార్? ఏడ్చిండు ఒక రైతు ఏడ్చిండు, నేను వెయ్యాలన్నా వేయొద్దా అని. అయితే నేనన్నా నువ్వు రైతుకు అని చెప్పిన నువ్వు వెయ్యు, ప్రభుత్వం కొనాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికన్నా అమ్ముకోవచ్చు. ఎట్లా అమ్ముకోవాలి సార్? నేను ఇంతగానం ఎంత అమ్ముకోవాలి సార్ అని పెట్టాను. అంటే ఈ విషయం ఏమంటే రైతులు కూడా పరేషాన్లు ఉన్నారు ఈ ప్రభుత్వాలతోటి. వీళ్ళు కొన అంటున్నారు, వీళ్ళు కొంట అంటున్నారు. అసలు జరుగుతుంది ఏమి దేశంలో? విలాస్ గారు, మీరు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, చాలా సంవత్సరాల నుంచి ప్రజా పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎప్పుడైనా కేంద్రం నేరుగా వచ్చి రాష్ట్రంలో కొనుగోలు చేసిందా ఇప్పటి వరకు? బాధ్యత ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఇది. రాష్ట్రం వచ్చేసి రైతుల దగ్గర ఒక్కటండి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినాం, రాష్ట్రంలో సస్యశ్యామలంగా పంటలు పండుతాయి, ఇష్టం ఉన్నట్టు రైతులు ఇలా రైతును రాజు చేస్తానన్నది టీఆర్ఎస్ పార్టీ. ఇలా రైతును రాజు చేస్తానన్న ఇదే టీఆర్ఎస్ పార్టీ చేతులకు సంఖ్యలు లేచి లోపటేసింది. అదేవిధంగా ఇలా 1,25,000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం కట్టినామని చెప్తున్నారు. ఈ కాళేశ్వరం నీళ్లు దేనికోసం అండి? మరి నీళ్లు ఉంటేనే కదా వరి వండేది, ఆ నీళ్ల కోసమే కదా వరి పండించేది. మరి వరి పండిన తర్వాత వరేస్తే ఉరి అని చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి కాదా? వరి ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టమని చెప్పింది ముఖ్యమంత్రి కాదా? ఇలా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే డిమాండ్ ఉన్నదో దాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందట పెట్టింది. లాస్ట్ ఇయర్ కొనలేదా? అంతకుముందు కొనలేదా? ఒప్పందం కంటే ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొనమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్తలేదు. కానీ ఇవాళ నేను కూడా గ్రామాలు తిరుగుతున్నా, ఇలా రైతులు ఇలా స్పష్టంగా చెప్తున్నారు, సార్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా తప్పు లేదు, వాళ్ళు స్పష్టంగా ఉన్నారు, తప్పంతా ఇక్కడనే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా స్పష్టంగా చెప్తున్నారు. నేను నిన్న ఒక దిలార్పూర్ మండల్ ముస్లిం గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. నేను అక్కడ పాల్గొంటే ప్రతి ఒక్క రైతు చెప్తున్నాడు ఏంటంటే ఆవేదనతోని, సార్ ఇంత గుట్ట ప్రాంతంలో కూడా మాకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, మేము వరి పంటలు పండిస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాకు పక్కనే విఠల్ రెడ్డి గాని ఇక్కడ ఇంద్రపల్లి రెడ్డి గారు కానీ వీళ్ళు స్పష్టంగా చెప్పి మీరు ఏ పంట పండించినా కొనుగోలు చేయించే బాధ్యత మాదని చెప్పి వాళ్ళ ఉల్టా దాన్ని రివర్స్ చేసి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఇలా దీనికి సమాధానం మేము ఏ విధంగా చెప్పాలి ఆ విధంగా చెప్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇలా మనం విమర్శించడం కాదు, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. రైతులకు స్పష్టంగా మనం చెప్తున్నాం, రైతులు ఎక్కడ కూడా నష్టపోరు. రైతులను ఇలా రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం, మీకు రాష్ట్ర ప్రభుత్వం చేత కాకపోతే నువ్వు రాజీనామా వేసి పక్కకు తప్పుకో. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పిస్తాం, మేము ఏ విధంగా న్యాయం చేయాలో చేపిస్తాం. అంతేగాని నీవేదో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఇండియా టుడే సర్వేలనట 80% వ్యతిరేకత ఉందని వచ్చిందట. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి కేంద్రాన్ని బదిలీ చేయాలా, రైతులను రెచ్చగొట్టాలా? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇష్టం వచ్చినట్టు నరేంద్ర మోడీ గారి మీద ఒక ప్రధానమంత్రిని చూడకుండా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో ఒక మహిళా గవర్నర్ ఏ విధంగా అవమానపరుస్తున్నారు మనం చూస్తలేమా? ఇవాళ వాళ్ళు చేసేదంతా కూడా రాజకీయం, మిగతా చేసేది మాత్రం రాజకీయం కాదట. గారు ఒకటి అంటే కేసీఆర్ బయటకు వచ్చి చెప్తున్నది, ఆ రోజు అగ్రిమెంట్ అయిన తర్వాత బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి నాతో సంతకం చేయించారు, నన్ను బెదిరించి సంతకం చేయించారు అని చెప్పారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు రేపు వెళ్ళి మనం మెడ మీద కత్తి పెట్టి ఫామ్ హౌస్ రాసి అంటే రాసిస్తాడు ఆయన? సార్ ఒకటి నేనేం చెప్పేది ఏమంటే సార్ అగ్రిమెంట్ చేసిండొచ్చు,
రాసిండొచ్చు. మరి ఈ రోజు పరిస్థితి, రైతుల పరిస్థితి మరి ఇట్లున్నదని మరి కేంద్రం కూడా రాష్ట్రంతో మాట్లాడి సరేనయ్యా మరి రైతుల పరిస్థితి ఇది ఉన్నది, సరే మరి నువ్వు కొనుగోలు చేయొచ్చు అని ఒక మాట, ఈ మాట ఇద్దరు కూడా రాష్ట్రం గాని కేంద్రం గాని ఒకళ్ళకొకళ్ళు పోరాటం చేసుకుంటే మరి రైతుల పరిస్థితి ఏమని నేను అడుగుతున్నా. పోరాటం కేంద్రం చేస్తలేదు విలాస్ గారు, పోరాటం చేసుకుంటున్నది టీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసుకుంటే వాళ్ళు. రామ్నాథ్ గారు నేను కేంద్రం పోరాటం చేస్తుంది అని అంటలేను, కానీ కేంద్రం ఏమంటుంది, నువ్వు అగ్రిమెంట్ రాసి ఇచ్చినావు కదా, అగ్రిమెంట్ రాసి ఇచ్చినావు కాబట్టి నువ్వే కొనుగోలు చేయాలి అంటే, సరే అగ్రిమెంట్ రాసి ఇచ్చింది అనుకో, తప్పులో రాసి ఇచ్చిన ఒప్పులో రాసి ఇచ్చిన అనుకో, కేంద్రం దాన్ని కొద్దిగా చూడాలి కదా, రైతుల ముఖం చూసానే చూడాలి కదా. సరే కేసీఆర్ ముఖం చూడకు, రైతుల ముఖం చూసానే చేయొచ్చు కదా. అది నేను చెప్పేది రెండు పంటలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎంతో ఎక్కువ శాతాన్ని వడ్లు కొన్నది కేంద్రం. అంటే ఎందుకు రైతులను దృష్టిలో పెట్టుకునే కదా. ఈసారి కూడా కొంటది, ఎప్పుడు కొంటది రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ కొనుగోలు కేంద్రం ఏర్పడియమనండి, చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి భరోసా కల్పించమనండి, మేము ఉన్నాం, మేము తీసుకుంటాం, కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి వేగంగా నచ్చేపుకుంటామని చెప్పండి. అట్లా మాట్లాడకుండా కేంద్రమే కొనాలా, ఎట్లా కొనాలో చూస్తాం, రైతులను మోసం చేస్తున్నారు, లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు. ఏ విధంగా వస్తున్నారు రైతులు, ఎక్కడ వచ్చిండ్రు రోడ్ల మీదకి? ఇప్పుడిప్పుడే వరి కోతలు స్టార్ట్ అయినాయి, ఇంకా వడ్లు రావాలంటే ఇంకా 10 రోజులు 10 రోజులు పడతాయి. ఇవన్నీ రాకముందే పుట్టక ముందే పుల్ల కొట్టినటువంటి చందంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. ఇలా చెప్తున్నా కదా, వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఇంకొకరు మీరు రుద్దటానికి వాళ్ళు చేస్తున్న డ్రామాలు ఇవి. ఈ విషయం నిన్న అంటే వానాకాలం వరకు కూడా ఆన్సర్ లేవు, రైతుల ఇష్టానికి వదిలేరని వ్యవసాయ శాఖ నిర్ణయం కూడా ఇచ్చింది. మరి వీటి పరిస్థితి ఏంటి? ఉన్న వాటికే దిక్కులేదు, ఇప్పుడు మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చారు, ఏదైనా వేసుకోండి మేము కొంటాం అన్నట్లు. ఇప్పుడు ఒక్కటండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా ఏం చెప్పిండండి లాస్ట్ ఇయర్, ఈ వరి వేయొద్దు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని చెప్తే మన జిల్లా రైతులు పాపం అమాయకంగా ముఖ్యమంత్రి మాటలు నమ్మి వరి కాకుండా శనగ పంట వేసిందండి. మన జిల్లాలో శనగ పంట వేస్తే వీళ్ళ శనగలు కొనే నాదులు లేడు. వీళ్ళ నిర్మల్ జిల్లా గానీ, ఆదిలాబాద్ జిల్లా గానీ, ఆసిఫాబాద్ జిల్లా గానీ ఈ బెల్ట్ మొత్తం కూడా శనగ విపరీతంగా ఈరోజు పెరిగింది. వీళ్ళు దానికి మద్దతు ధర లేదు, 5,320 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. కింద చూస్తే ఏమొస్తున్నాయండి, 4,300 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకోసం ఇస్తున్నారు అంటే 1000 రూపాయలు మద్దతు తింటున్నది ఎవరు? ఇలా దళారుతో కుమ్మకైతున్నది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా నేను ఇలా స్పష్టంగా చెప్తున్నానండి, ఒక నిర్మల్ జిల్లాలోనే ఒక్కొక్క రైతుకు 40 నుంచి 45 క్వింటాల దిగుబడి వచ్చింది రైతులకు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో ఎక్కువ ఇలా పండిన పంట ఏదంటే వరి తర్వాత ఈ రోజు శనగ పంట. ఈ శనగ పంటలలో కూడా దాదాపు 67,705 ఎకరాల సాగు అయ్యేటువంటి భూమి ఉన్నది. దాంట్లో 6 లక్షల క్వింటాల శనగలు కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికి 60,000 క్వింటాల దీన్ని కూడా శనగలు కొనలేదు. అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయం పంటలు చూపించినటువంటి పంటలను కొనుగోలు చేయరు. ఏదున్నా కూడా కేంద్రం వేయాలా, కేంద్రం మీద అన్ని నాశనం చేస్తున్నది. కేవలం మీ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామాలు తప్ప వీళ్ళ స్పష్టంగా ఉన్నారండి. రైతులు కింద ఆలోచిస్తా ఉన్నారు. వీళ్ళు కేసీఆర్ చేసే డ్రామాలను అన్ని గమనిస్తున్నారు. వీళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో మేము చెప్తామని ఇలా క్లారిటీగా వాళ్ళు ఉన్నారు. రైట్ విలాస్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి. సరే ఇప్పుడు మేము చెప్పేది ఒకటే సార్. సరే ఇప్పుడు శనగ పంట రామ్నాథ్ గారు చెప్పినట్టు నిర్మల్లో కానీ ఆదిలాబాద్ లో కానీ రెండో అత్యధిక పంట ఇప్పుడు ఇది. అంటే వరి కొనుగోలు చేయము అన్న సందర్భంలో శనగ వేసిండ్రు. అయితే శనగ ఈ రోజు శనగకు మద్దతు ధర రావాల్సిన అవసరం లేదు. ఏదంటే మద్దతు ధర ఉన్నది, మద్దతు ధర 5,320 ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మళ్ళా ఇది ఏదంటే ఈ రైతులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదనుకో, మళ్ళా రైతులు నష్టపోతారు ఇంకా 700-800. అందుకని మేము చెప్పాల్సింది ఏమంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే పంట వేసినో పంట కొనుగోలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ యాసంగి బడ్లు కూడా కొనుగోలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. నువ్వు ఎవరికి అమ్ముతావు, కేంద్రానికి అమ్ముతావా, ఇంకెవరికి అమ్ముతావు అనేది తర్వాత విషయం. కానీ రైతులు మాత్రం ఫస్ట్ ఆదుకునేది ప్రభుత్వమే. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆదుకోవాలి. దానికి కూడా కేంద్రం కూడా ఇంత స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఏదో నువ్వు అగ్రిమెంట్ చేసినావు కాబట్టి నేను ఉప్పుడు బియ్యం తీసుకోను, ఇంకా అది తీసుకొని ఇది అన్న కాదు. ఈరోజు ఇంటర్నేషనల్ పరిస్థితి కూడా చాలా
విచిత్రంగా ఉన్నది సార్ ఇప్పుడు పరిస్థితి కూడా. ఇప్పుడు ఎన్నో దేశాలలో ఆహార కొరత ఏర్పడ్డది. ఆహారం మనము విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కేంద్రం దానికి ఎంతో ఇది ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం మొన్న శ్రీలంకకు మన మద్దతుగా కొంత వరి పంపించిందని చెప్పింది, బియ్యం పంపించింది. అట్లా పంపించుకోవచ్చు. మన దేశం అన్నపూర్ణ సార్. మన దేశము ఎంత ఉత్పత్తి చేయాలనుకో అంత ఉత్పత్తి చేయొచ్చు. మన ప్రపంచానికే మనము సహాయపడవచ్చు. అటువంటి సందర్భాలలో కేంద్రం రాష్ట్రము ఇద్దరు కూడా స్నేహపూర్వకంగా ఉండాలి. స్నేహపూర్వకంగా ఉండి రైతులకు ప్రజలకు మంచి కలిగేటట్టు చూడాలని మా ఉద్దేశం. రాజకీయాలు వద్దు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు రైతులకు వాళ్లకు మేలు చేయాలని మేము ఆశిస్తున్నాం. రైట్, రావుల గారు ఏం చెప్తారు? కేంద్రం ఇంత స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు నష్టపోతున్నారు, ఇంత స్ట్రిక్ట్ అవసరం అవుతున్న పరిస్థితులలో అంటున్నారు. ఏం చెప్తారు? ఒక్కటేనండి, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వివక్ష చూపించినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా ఏ ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నా కూడా ప్రతి రాష్ట్రానికి కేంద్రం నిధులు ఏ విధంగా వెళ్ళానో ఆ విధంగా వస్తున్నాయి. ఉదాహరణ తెలంగాణ ఉన్నదండి. తెలంగాణలో ఇలా గ్రామాలకు వెళ్తే టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎంత సంతోషంగా ఉన్నారంటే, వాళ్ళు కేసీఆర్ పరిపాలన మీద కాదు, నరేంద్ర మోడీ డైరెక్ట్ గా మాకు నిధులు పంపిస్తున్న కారణంగా మా గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతున్నది. కేసీఆర్ గిన్న ఒక విధంగా అదిగిన లేకుంటే లాస్ట్ ఇయర్ జరిగింది ఏంటండి, కేంద్రం గ్రామీణ అభివృద్ధి కోసం నిధులు పంపిస్తే కరెంటు బిల్లులు కట్టుకున్నది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పన్నులు కట్టుకున్నది, రూపాయలు లేకుండా చేసింది. కానీ వాళ్ళ ఒక గ్రామంలో వైకుంఠధామం అయిందంటే, హరితవనం అయిందంటే, ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ కట్టిల్లంటే, ఒక పాఠశాల కట్టిల్లంటే, ఒక రోడ్ వేసిల్లంటే నిధులన్నీ కేంద్రం నుంచి వస్తున్నాయి. ఇంత వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే ఎక్కడ కూడా రాజకీయం చేసిన ఇది కనిపిస్తలేదు. అంతేకాకుండా రాజకీయాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి తెలుసా అండి? రాష్ట్రంలో దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత రాజకీయం స్టార్ట్ అయింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత అక్కడ టీఆర్ఎస్ కు దెబ్బ పడ్డది కాబట్టి, బీజేపీ బలపడ్డది కాబట్టి ఇక్కడ రాజకీయం స్టార్ట్ అయింది. అన్ని ఒక ఎత్తు. ఎవరైతే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి నువ్వు అన్యాయం చేసినావో, ఈటల రాజేందర్ గారు ఎక్కడైతే బయటకు వస్తున్నాడో ఆ సందర్భంలో వస్తున్నటువంటి అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి లోపటేస్తున్న సందర్భంలో భారతీయ జనతా స్వేచ్ఛ ఉంది. ఒక వ్యక్తి ఏ పార్టీలను చేరొచ్చు. బీజేపీలో చేరుతున్నప్పుడు కూడా అతని మీద ఎన్ని అరాచకాలు సృష్టించడం అయిపోయింది. వచ్చిన తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక అయింది. హుజురాబాద్ లో జరిగింది మనం చూస్తున్నాం కదండి. ఒక్కొక్క ఓటరుకు 6 నుంచి 8,000 రూపాయలు పంచుకున్నావు. 600 కోట్ల రూపాయలు బహిరంగంగా పంపిణీ చేసినావు. 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు. ఇన్ని ఏమి కూడా ప్రజలు ఇవ్వాలని బుద్ధి చేస్తూ బీజేపీ గెలిపించింది. అక్కడ రాజకీయం స్టార్ట్ అయింది. కేసీఆర్ కు అక్కడ పడడం లేదు. అందుకని ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతున్నది. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు, ఇంకే పార్టీ ప్రత్యామ్నాయం కాదు, బీజేపీ మాకు ప్రత్యామ్నాయం. మమ్మల్ని ఓడించేది, మమ్మల్ని తరిమి కొట్టేది బీజేపీ ఒకటే అని చెప్పేసి భావించారు. ఈయన ఏం చేయాలో తోచక టీకేలు లేకపోతే ఏకేలు పట్టుకొని వచ్చి వీళ్ళు అనవసరమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాడు. కేంద్రం స్పష్టంగా ఉన్నది, ఏ రాష్ట్రానికి వివక్ష చూపిస్తలేదు. ముఖ్యంగా తెలంగాణకు కూడా ఇవాళ వివక్ష అనేది లేనేలేదు. కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది. బంగారు తెలంగాణ అని చెప్పినటువంటి వ్యక్తి, ఇవాళ అధిక ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడుందండి బంగారు తెలంగాణ? ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాదంటావు. అలాకుంటే రాజ్యాంగం రాసుకుని నువ్వు రాజ్యాంగం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు. ఇలా నువ్వు ఒక మంత్రిగా ఇలా అడుగుతున్నా, మీ మంత్రులు, ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యేలు పోలీస్ సాయం లేకుండా బయట తిరగలుగుతారా? రైతుల దగ్గరికి వెళ్ళగలుగుతారా? ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. చేసేటువంటి ఏమంటారండి, రైతుల పట్ల ఇవాళ బీజేపీ కార్యక్రమం ఏ విధంగా రైతులకు పూర్తిగా అండగా ఉంటుందండి భారతీయ జనతా పార్టీ. మేము చెప్పేది ఒకటే, న్యాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా తప్పకుండా మేము రైతులను చైతన్యం చేస్తాం. రైతులతోనే ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పిస్తాం. ఈ ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించండి. వచ్చిన ధాన్యం గురించి తర్వాత మనం ఆలోచిస్తాం. కేంద్రాన్ని మా సాయం కూడా మేము ఏ విధంగా ఒప్పించాలో మేము ఒప్పిస్తాం. మీరు చేసేటువంటి మీ తప్పిదాన్ని మీ ఇతరుల మీద రుద్దకండి. మీరు చేసే పనులు మీరు చేయండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఇదే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు ఏ విధంగా అడుగుతారో అడగండి. ఇంతకు ముందు అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారు సాయం చేశారు ఈ రాష్ట్రానికి, ఇప్పటికి సాయం చేస్తా ఉన్నారు. అందుకే ఇలా రైతులు ఇలా భరోసాతో ఎందుకున్నారంటే, లాస్ట్ కు తెలుసు రైతులకు ఎట్లయినా మాకు పెద్దన్న ఉన్నాడు, నరేంద్ర మోడీ మమ్మల్ని ఆదుకుంటారనేటువంటి ఒక విశ్వాసం రైతులలో ఉన్నది. ఫస్ట్ వాళ్ళు కూడా చూస్తున్నారు, చూద్దాం ఈ ఫకీరు మాయల ఫకీరు ఉన్నారు కదా మన దగ్గర, ఈయన ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళు చూస్తా ఉన్నారు. ఈయన డ్రామాలన్నీ కూడా గమనిస్తున్నారు రైతులు.
రేపు రైతులే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారు. కేంద్రం రైతులను ఎట్టి పరిస్థితులు ఆదుకుంటుంది, ఎవరిని కూడా అన్యాయం చేయదు. మేము ఒకటి చెప్తున్నాం, వరి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంది. ఫస్ట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పండినటువంటి శనగ పంటను వెంటనే కొనుగోలు చేయండి, మార్కెట్ ద్వారా వెంటనే తీసుకొచ్చి. ఇప్పటికి తీసుకున్నటువంటి వాళ్ళకు డబ్బులు రాలే, వాళ్ళు నిరీక్షణ చేస్తున్నారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు, ఉద్యోగస్తులు నెల వచ్చిందంటే వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారండి రోజు, మాకు బ్యాలెన్స్ వచ్చిందా, మా జీతం వచ్చిందా లేదా అని. నెల 15 రోజుల వరకు వాళ్ళకు నెలలో సగం వచ్చేంత వరకు డబ్బులు రావడం లేదు. అసమర్థ ప్రజా వ్యతిరేక కుటుంబ పాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. రైట్, చర్చలో పాల్గొన్న విలాస్ గారు, రావుల రామ్నాథ్ గారు ధన్యవాదాలు. ఇక రాష్ట్రం ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలను త్వరగా అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు సంబంధించి న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. అదేవిధంగా గోనె సంచుల కొరత ఏదైతే ఉందో, QR కోడ్ కు సంబంధించి ఇంకా రాలేదు, ఇలాంటి సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అడుగు వేయాలి. అదేవిధంగా జిల్లాలకు కేటాయించిన కోట కూడా పూర్తి కావడంతో కేంద్రాలు విధానం కాదు. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో కొనుగోలు చేసిన రైతుల ఖాతా కూడా డబ్బులు జమ కాని పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాపరించింది. కంపల్సరీగా యాసంగి పంటను కొనే దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రం కూడా ఇంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. కేంద్రం రైతుల పట్ల కొంత విశ్వాసం కలిగి ఉండి రైతులకు న్యాయం చేసే దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి విలాస్ గారు చెప్తున్నారు. ఇప్పటికైనా మేమైతే డైరెక్ట్ అగ్రిమెంట్ కోసం ఇంత స్ట్రిక్ట్గా లేవు, కంపల్సరీగా కొంటాము, కాకపోతే ఎప్పుడు డైరెక్ట్ గా కేంద్రం కొనే దిశగా ఇప్పటి వరకు అయితే జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా కొని వాటిని రారైసిస్తే కంపల్సరీగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది సరైన విధానం కాదు. బీజేపీ ప్రభుత్వం మీద ఇలాంటి దాడికి దిగడం రాష్ట్ర ప్రభుత్వ విధానం సరైనది కాదు అని చెప్పి బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్ గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతులకు న్యాయం చేసే దిశగా ఇవాళ అడుగులు వేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇది వాటి అప్డేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. థ్యాంక్ యూ.